రైతులకు పంట రుణాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న బ్యాంకులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని కేవల్ కిషన్ భవన్లో గురువారం జరిగిన రైతుల సమావేశంలో జయరాజ్ మాట్లాడుతూ, జిల్లాలో బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు అందటం లేదన్నారు. బిజినెస్ రుణాలు ఒక్క రోజులో ఇస్తున్న బ్యాంకులు అన్నం పెడుతున్న రైతులకు మాత్రం నెలలు తరబడి తిప్పుకుంటున్నారని చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను బ్యాంకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులు క్రాప్ లోను రెన్యువల్ చేసుకోవాలంటే మధ్య దళారులే అన్ని బ్యాంకులలో ఉండి రెన్యువల్ చేయిస్తున్నారని అన్నారు. డైరెక్ట్ గా ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరకు వెళ్తే రైతుకు పని కావటం లేదని, రోజుల తరబడి తిప్పుకుటున్నారని అన్నారు. తక్షణమే సమస్య పరిష్కారం చేయకుంటే రైతులతో ఉద్యమాలు చేపడతామని జయరాజ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె రాజయ్య, ఎన్ శ్రీనివాస్, యాదవరెడ్డి, మైపాల్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా రైతాంగానికి పంట రుణాలు వెంటనే ఇచ్చే విధంగా జిల్లా యంత్రాంగం కృషి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము. ఈరోజు బ్యాంక్ అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేవలం సమావేశాలు నిర్వహించి రికార్డు మాత్రమే రాసుకుంటున్నారు తప్ప ఏ ఒక్క రైతు కూడా సరైన రుణాలు పంట రుణాలు ఇవ్వడం లేదు. ఈరోజు బిజినెస్ మ్యాన్స్కు అంటే కార్ల లోన్లు ఇంకా ఇతర బిజినెస్ లోన్స్ మాత్రం ఒకే రోజులో ఇస్తూ ఉన్నారు. పంట రుణాలకు సంబంధించి ఇవ్వమంటే రైతులను బ్యాంకుల చుట్టూ ఈరోజు తిప్పుకొని ఇబ్బందులు గురి చేసే పరిస్థితి ఉన్నది. జిల్లా కలెక్టర్ గారు కూడా సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. అది పేపర్ల మీద కనబడతా ఉంది తప్ప ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా రైతాంగానికి పంట రుణాలు అందుతున్న దాఖలా లేదు. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు ప్రత్యేకమైన సమావేశం నిర్వహించి రైతాంగానికి మొత్తం కూడా పంట రుణాలు వెంటనే అందించే విధంగా కృషి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ అసైన్మెంట్ భూములు, లావాణి పట్టాలు ఉన్న భూములకు ఏవైతే ఉన్నదో వాళ్ళు కూడా రుణాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అంశం మీద జిల్లా కలెక్టర్ గారు తక్షణమే చర్య తీసుకొని పంట రుణాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాము.